సో ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం ఇక్కడ మురళీ నాయక్ అన్న గారి సమాధి దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడైతే మురళీ నాయక్ అన్న గారికి అయితే కరాటీ కోచింగ్ కూడా ఇచ్చారంట, వాళ్ళ టీచర్ ఉన్నారు. సో మురళీ నాయక్ గారి గురించి అయితే తెలుసుకున్నాం కొన్ని విశేషాలు. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్, మీ పేరు? నా పేరు రామచంద్ర అండి. సో మురళీ నాయక్ గారికి మీరు కూడా కోచింగ్ ఇచ్చారంట ముందు. సో మీతో ఎలా ఉండేవారు? మేము సత్యసాయి జిల్లా సోమందేపల్లిలోని శ్రీ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నేను కరాటే టీచర్గా వర్క్ చేశాను. మురళీ నాయక్ గారు 6th నుంచి 9th క్లాస్ వరకు నా దగ్గర కరాటే కోచింగ్ తీసుకున్నారు. 10th క్లాసెస్ ఉండవు, అయినప్పటికీ కూడా ఎక్సర్సైజ్లు దాని గురించి క్లాసెస్ అంతా అడిగేవాళ్ళు. ఎక్కువగా పిల్లడు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎక్కువ లైక్ చేసేవాడు. అండ్ అట్ ఎ టైము ఆ అబ్బాయి క్రికెట్తో పాటు, ఎందుకంటే నేను కూడా వికలాంగుల క్రికెట్లో ఇండియా టీంకి ఆడుతున్నాను, స్టేట్కి ఇండియాకి ఆడుతున్నాను కాబట్టి సార్ మీరు ఎలాగా నన్ను అడిగి మమ్మల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అప్లోడ్ క్వశ్చన్స్ అడిగేవాడు. వాళ్ళ టీం అంతా కూడా, అంటే వాళ్ళ క్లాస్మేట్స్ కూడా అడిగేవాళ్ళు అదంతా కూడా. అయితే ఎక్కువగా అబ్బాయి ఆర్మీ గురించి, BSF గురించి అడగడం ఎప్పుడు స్టార్ట్ చేశాడంటే 8th, 9th, 10th. ఈ 8th, 9th, 10th నన్ను, PET సార్ని, ఇంకా కొంతమంది టీచర్ని ఆర్మీకి సెలెక్ట్ కావాలంటే ఏం చేయాలి, ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి, ఏ కోర్స్ చేయాలి, ఏ ఇన్స్టిట్యూట్కి పోవాలి, ఇట్లా అవన్నీ డౌట్స్ అడిగేవాడు అనమాట. అబ్బాయితో పాటు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పాపం సపోర్ట్ చేసేవాడు. ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి సార్, మీకు తెలిసిన ఏమన్నా కమ్యూనికేషన్స్ ఉండే వాళ్ళకి ఏమన్నా చెప్పండి సార్ అని ఇట్లా అడుగుతాండి అనమాట. వాళ్ళ స్కూల్లో సరదాగా ఉండేవాడు, బట్ బాగా మంచిగా యాక్టివ్గా ఉండేవాడు. అదేవిధంగా బాగా చదువుకునేవాడు కూడా. మురళీ నాయక్ అనే వ్యక్తి చాలా మంచిగా అక్కడ చదువుకుంటాం మా స్కూల్లో. మేము అంటే అబ్బాయి యొక్క ఇది మాకు నచ్చింది బాగా. అబ్బాయి ఇంటెన్షన్ బాగా నచ్చింది. మేము మోటివేట్ చేసేవాళ్ళం వాళ్ళ క్లాసులకి వెళ్ళేసి. ఫ్రీ క్లాసెస్ అంటే మాకు టీచర్ లేనప్పుడు మేము వెళ్ళి వాళ్ళ స్కూల్లో మేము ఎట్లా ఇంప్రూవ్మెంట్ అయినామో అవన్నీ కూడా వాళ్ళకి చెప్పేవాళ్ళం. నేను హ్యాండిక్యాప్డ్ అయినా కూడా హెల్త్ పర్పస్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని స్కూల్స్లో ట్రైనింగ్ ఇస్తున్న విషయం కావచ్చు, డిజబుల్ క్రికెట్లో మేము ఇండియా వరకు ఆడడానికి వెళ్ళడానికి దాని గురించి అడగడం ఇవన్నీ కూడా మమ్మల్ని, మాలాంటి టీచర్ని ఎగ్జాంపుల్గా బేస్ చేసుకొని వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ కావాలని చెప్పేసి అడిగేవాళ్ళు. మేము కూడా వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ ఇచ్చేవాళ్ళము. ఆ పిల్లలు చాలా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. BSFలో కానీ ఆర్మీలో కానీ జాయిన్ కావాలంటే ఎట్లా ఏమి అని. ఇంకొకటి వాళ్ళ ఇంట్లో అబ్బాయి ఆఫ్టర్ ఎడ్యుకేషను మన రైల్వే జాబ్ వచ్చినా కూడా వద్దు అనుకొని చెప్పేసి ఆర్మీకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చినాడు. అంత ఇష్టం ఆ పిల్లోనికి. ఆర్మీ అంటే, దేశభక్తి అంటే కూడా చాలా ఇష్టం మురళీ నాయక్. మరి చాలా కోట్లలో కొంతమందికే వస్తుంది అలాంటి ఆలోచన. దేశభక్తి అంటే మనం ఆర్మీలో పని చేయాలి అని ఒక ధైర్యం కానీ, లేకుంటే ఇంట్రెస్ట్ కానీ యువతలో రావడం అనేది చాలా గ్రేట్. అలాంటి ఒక శిష్యునికి మేము ఒక స్కూల్ సందర్భంలో మేము కూడా వాళ్ళకు ఒక గురువు స్థానంలో ఉన్నందుకు ఈరోజు ఎంతో గర్వపడుతున్నాము. సో మురళీ నాయక్ గారికి మా స్కూల్ స్టాఫ్ నుంచి, టీచర్స్ అందరి నుంచి కూడా జోహార్ మురళీ నాయక్, జై భారత్. సో ఇలాంటి వ్యక్తులకి మేము గురువులుగా ఉన్నందుకు మేము ఎంతగానో చాలా ఆనందపడుతున్నాము. సో ఎంతో మంది ఆ బార్డర్లో అక్కడ కష్టపడుతున్నారు కాబట్టి మనం ఈరోజు ఇటు సేఫ్గా ఉన్నాము. నిజమే కదండి? సో హీ ఈజ్ ఏ రియల్ లైఫ్ హీరో. మౌనం పాటిస్తాం.